హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వేడివేడిగా మిల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తారండి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు పిల్లలందరూ ఎన్ని రోజులు హాలిడేస్లో ఇంట్లో ఉండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫుడ్ సరిగా తినరు. సో అలాంటప్పుడు మీరు మిల్ మేకర్ పులావ్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇవి నానేలోపు మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోవాలండి. మిల్ మేకర్ తీసుకొని ఇందులో కొన్ని హాట్ వాటర్ యాడ్ చేసి ఒక 10 minutes నానబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులో మనకి మిల్ మేకర్ అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఉన్న సైజు కంటే కూడా డబుల్ అవుతుంది అన్నమాట సైజు. అప్పటిదాకా నానబెట్టుకోవాలి. చూడండి, నానిన తర్వాత మన వాటర్ అన్ని స్క్వీజ్ చేసుకోవాలి. మన మిల్ మేకర్ అనేది మంచిగా వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నాయి అన్నమాట. తర్వాత మీరు ఇందులో నచ్చిన వెజెస్ని ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ క్యారెట్, ఆలు, టమాటో, ఆనియన్ తీసుకున్నాను. మీరు కావాలంటే బీన్స్, గ్రీన్ పీస్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడిన తర్వాత 2-3 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, కొన్ని మిరియాలు అండ్ చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. మసాలా అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూన్ సాజీరా, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పిల్లలకు పెడతాం కాబట్టి మిరియాలు కొంచెం తక్కువ వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఆయిల్లో మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగానే వాటర్ తీసేసి పెట్టిన మిల్ మేకర్ ఉంది కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ని కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేసిన మసాలాస్ మొత్తం మన మిల్ మేకర్కి పట్టాలి. తర్వాత ఇందులో క్యారెట్, ఆలు, టమాటో కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఒక 5 నిమిషాలు ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మసాలాస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవచ్చు అండి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు పెరుగు స్కిప్ చేసుకోవచ్చు. పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 minutes ఇది కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ తగినంత కారం. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి 1 స్పూన్ కారం యాడ్ చేశానండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, సాల్ట్ వచ్చేసి మన టేస్ట్ తగినంత వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ మసాలాలు మొత్తం మన వెజిటేబుల్స్కి పట్టేలాగా ఉడికించుకోవాలండి. ఒక 5 minutes మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, మన మసాలాస్ మొత్తం వెజిటేబుల్స్కి పట్టినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ని కూడా వేసుకోవాలి. ఈ రైస్ వేసిన తర్వాత మనం స్లోగా కలుపుకోవాలండి. బాస్మతి రైస్ ఆల్రెడీ నాని ఉన్నాయి కదా, మనము స్పీడ్గా తిప్పితే రైస్ అనేది విరిగిపోతుంది అన్నమాట. ఇలా స్లోగా కలుపుకోవాలి. ఆ మసాలాస్ మొత్తం మన రైస్కి పట్టేదాకా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 1.5 గ్లాస్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరు కూడా మీకు రైస్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి హై ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ మన రైస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఒక 70% రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర, పుదీనా వేసుకొని దమ్ పెట్టుకుందామండి ఒక 5 minutes. ఇందులో కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ టైంలో వేసుకుంటే రైస్కి ఫ్లేవర్ పడుతుందండి. తర్వాత మూత పెట్టి ఒక 5 minutes సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అంతే, చూడండి, మన రైస్ అనేది రెడీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా రెడీ అయిందో చూడండి రైస్. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా రైస్ పెడితే కర్రీ కూడా చేయాల్సిన అవసరం లేదండి.
మనకి మిల్ మేకర్ పులావ్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మిల్ మేకర్ కర్రీ పిల్లలు తినరు కదండి, సో అలాంటప్పుడు ఇలా పులావ్ ఒకసారి ట్రై చేసి చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.